సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తులు రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు వస్తే ప్రత్యక్షంగా పర్యటించి వరద బాధితులకు సహాయం అందేలా చేయటం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. వరదలను లెక్క చేయకుండా పర్యటించే ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు సైతం ఒకరని చెప్పొచ్చు. చంద్రబాబుకు నెటిజన్లు వరద బాధితులు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. విజయవాడలో పర్యటించడానికి చంద్రబాబు నాయుడు రావటం వల్లే అధికారుల్లో కదలిక వచ్చిందని, చంద్రబాబు రాకుండా ఉండుంటే అధికారులు వేగంగా పనులు చేసేవాళ్లు కాదని కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో తాజాగా చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పిందనే సంగతి తెలిసిందే. మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుంది. వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతుంది. 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 2 కిలోల బంగాళదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు, లీటర్ పామాయిల్ ప్రభుత్వం అందిస్తుంది. మొబైల్ రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కూరగాయలను కూడా అందజేస్తుంది. మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలని, ఎవరికి ఏ మెడిసిన్ కావాలన్నా అందుబాటులో ఉంచాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జ్వరాల నుంచి జాగ్రత్తలపై కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు సూచనలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు లాంటి సీఎం ఉండటం ఏపీ ప్రజల అదృష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు మేలు జరిగేలాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు అయితే వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం.